హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ప్రస్తుతానికి ఫోటో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఒక వీడియోలో ఒకటి ప్రాక్టీస్ చేయాలి కదా అని ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరైతే కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఏమనుకోకుండా కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని హెల్ప్ చేయండి. కొంచెం ఏదైనా అమౌంట్ ఏదైనా వస్తే నాకు కూడా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది యూట్యూబ్ నుండి. ఓన్లీ ప్లెయిన్గా జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే మనకి ఏం పని ఖాళీగా ఉన్న వాళ్ళు అయితే చేయడానికి వీలవుతుంది, కానీ వర్క్ ఉండి దానికోసం టైం పెట్టాలంటే చాలా కష్టం. కొంచెం డిస్టర్బ్ వస్తుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే కంప్యూటర్ మిషన్ పెట్టాను, వర్క్ పెట్టారనమాట కంప్యూటర్ మిషన్ది. అదైతే వర్క్ జరుగుతుంది. నేనైతే బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కటింగ్ చేసుకుంటూ మీకు ఒక లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే మనకి ఛానల్ గ్రోత్ ఉంటుంది కదా అనేసి లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి ఓపెన్ చేశాను. బ్లౌజ్ అయితే ఇప్పుడు నేను కట్ చేసేది 40 సైజ్ బ్లౌజ్ అండి. నాకు వీడియో చేసి పెట్టాలనే ఉంది మెజర్మెంట్స్తో. కాకపోతే ఇక్కడ ఏమైంది అంటే ట్రైపాడ్ మా పిల్లలు ఎక్కడో పడేశారో కనిపించట్లేదు. ఇంకా దాన్ని వెతుక్కుంటూ ఉండడం టైం వేస్ట్ అని అనిపించింది నాకు. లోపల ర్యాక్స్లో ఎక్కడో వేశారండి, అందుకని ఇంకా వెతకలేక స్టార్ట్ చేశాను. అయినంతలో చేద్దామని. కొంచెము స్టిచ్చింగ్ గురించి ఎక్స్పీరియన్స్ ఉంది నాకైతే. ఒక 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి స్టిచ్చింగ్లో అయితే. బ్లౌజెస్ కస్టమర్ని హ్యాండిల్ చేయడము, అలవాటు చేసుకోవడం అనేది చాలా కష్టము. ఈ మధ్య చాలా వీడియోస్లో చూస్తున్నాను నేను. అమౌంట్ దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు. అమౌంట్ ఇవ్వట్లేదు అని. వాళ్ళకి ఫస్ట్ మనమేనండి అలవాటు చేసేది. ఎక్కడికి వెళ్ళినా టైలర్లు అమౌంట్ ఇవ్వకుండా వాళ్ళకి మళ్ళీ ఇస్తామంటే సరే అని ఇచ్చి పంపించడం అలవాటు చేసాము. అందుకని వాళ్ళు అదే బాగా అలవాటు చేసుకున్నారనమాట. ముందు నుంచి కూడా మనమే టైలర్సే, మనదే తప్పు, మిస్టేక్ మనదే అనే చెప్పాలండి. మళ్ళీ వస్తామంటే ఓకే అని అలవాటు చేసాము. అన్ని బిజినెస్లో కూడా అందరూ గ్రోత్ అయ్యారు, బాగా డెవలప్ అయ్యారనమాట. అప్పులు ఇయ్యము, జిరాక్స్ ఫ్లెక్సీ సెంటర్కి వెళ్తే అన్న వాళ్ళు అక్కడ మెన్షన్ చేసి పెట్టారనమాట బోర్డు, నో క్రెడిట్ అని. ఎక్కడ చూసినా నో క్రెడిట్ అనేది ఉంది. అడ్వాన్స్ ముందుగానే పే చేయాలి అనేది ఉంది. మిస్టేక్స్ అనేది ఏం ఉండవు కాబట్టి మనకు టైలరింగ్లో మనకే భయము. మనము కుట్టిన బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో. మనదంతా ఫీల్డ్లో ఎలాగంటే వాళ్ళ క్లాత్ అయినా ప్రాబ్లం ఉండొచ్చు, మన స్టిచ్చింగ్లో ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్లో అయినా ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకేదైనా సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. మెజర్మెంట్ కస్టమర్ ఏం చేస్తారు, ఎప్పుడో ఒక 6 months బ్యాక్ వేసుకొని తెచ్చిస్తారు. అది ఎలా సెట్ అవుతుందండి? సెట్ కాదు. మనకు ప్రజెంట్ ఇప్పుడు వేసుకొని చూసి ఆ బ్లౌజ్ ఓకే, జస్ట్ అలా వేసుకొని చూసి బ్లౌజ్ బాగుంది అంటాం కాదు. ఆ బ్లౌజ్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే 1 day అంతా మనకు మెజర్మెంట్ ఇవ్వాలంటే 2 or 3 days ముందు ఆ బ్లౌజ్ వేసుకొని మొత్తం టోటల్గా వేసేసుకోవాలి. రోజంతా వేసుకొని చూస్తే ఆ బ్లౌజ్లో ఏమన్నా ఫాల్ట్ ఉంటే కనిపిస్తుంది. జస్ట్ అట్లా వేసుకొని ఇట్లా బ్లౌజ్ తీసేసి ఓకే ఫైన్ బ్లౌజ్ బాగుంది ఇది ఇచ్చేద్దామని అనుకుంటే కాదండి. మెజర్మెంట్కి అనేది పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఇవ్వడం నేర్చుకోవాలి ఫస్ట్ కస్టమర్స్. తర్వాత మీరు కూడా ఒకసారి వచ్చినప్పుడు చూసింటారు కదా కస్టమర్ డీలింగ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళతో అయితే మీరు గట్టిగా మాట్లాడేసుకోవాలి. బ్లౌజు ఇలా అయితే కాదు, ఇలాగైతే కాదాక ఇలా వేసుకొని ఇచ్చేయండి అని. అప్పుడు మనకు అమౌంట్ అడగడానికి ఏ ప్రాబ్లం ఉండదండి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మనకు అమౌంట్ ఇవ్వకపోవడానికి కారణం ఇదే. వాళ్ళకి బ్లౌజ్ సెట్ కాకపోతే ఇంకా మన కొంచెం టైట్ లూజ్ ఉన్నా, కొంచెం నెక్ ఏమన్నా ఫాల్ అలా అవుతున్నా కూడా రారు, అమౌంట్ ఇవ్వడానికి కూడా రారు. మన దగ్గరకు వచ్చి ఆ విషయం చెప్తే మాకు ఇది ప్రాబ్లం ఉంది అంటే మనమేమో అడ్జస్ట్మెంట్ చేస్తాం. కానీ కస్టమర్ అసలు మన దగ్గరికి రావడానికే వాళ్ళు టైం వేస్ట్ చేస్తారు. ఈ ఎంబ్రాయిడరీ మిషన్ తెచ్చుకున్నాక నాకైతే పిచ్చ కోపం వస్తుంది. బ్లౌజులు ఊరికన్నా తెచ్చుకున్నాను మిషన్ అన్నట్టు అనిపిస్తుంది. మిషన్ పెట్టుకొని వర్క్ చేయాలనుకుంటే ఒక కస్టమర్ వస్తారు, డిజైన్ చూడడానికి గంటలు టైం వేస్ట్ చేస్తున్నారు. అది 300 డిజైన్ అయినా గంటలు వేస్ట్ చేస్తారు, 1000 డిజైన్ అయినా గంటలు వేస్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ఆ డిజైన్స్ చూపించడం కన్నా బ్లౌజులు కుట్టుకోవడమే నయం అనిపిస్తుంది. టైం అంతా ఫుల్ వేస్ట్ అండి. అసలు పిచ్చ కోపం వస్తుంది నాకైతే. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా,
అక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే ఫస్ట్ టోకెన్ తీసుకోవాలి. వాళ్ళు ఎంత పెట్టింటే అట్లా 150 కానీ 100 కానీ 200 కానీ తీసుకోవాలి. తర్వాత మనకి అది మన ప్రాబ్లం ఆయన సాల్వ్ చేసినా ఓకే, సాల్వ్ చేయకుండా ఓకే. ఒకవేళ లేదు మేము ఇక్కడ చూడము, మా దగ్గర జరగదు, మీరు వేరే దగ్గరికి వెళ్ళండి, ఇలా వేరే అడ్రస్కి వెళ్ళి మీరు చూపించుకోండి అని చెప్పినా మన టోకెన్ అమౌంట్ అయితే డబ్బులు అయితే వెనక్కి ఇవ్వడం అనేది జరగదు, అంతే కదా. సో వాళ్ళు మనల్ని తీసుకున్నారు, మన సిచ్యువేషన్ అడిగారు, మనకి వాళ్ళు సొల్యూషన్ చెప్పారు, పంపించేశారు. అయినా కానీ మనకు మాత్రం వాళ్ళు అమౌంట్ అనేది తీసుకుంటారు. మనకు ఆ టైలర్స్ దగ్గర కూడా మనం అలానే తీసుకోవాలండి. అప్పుడే వీళ్ళకి అనేది కొంచెం భయం వస్తుంది, లేకపోతే ఇంకెప్పటికీ రాదు, ఎప్పటికీ జరగదు అసలు. అలాగ మనము స్టిచ్చింగ్లో కూడా అంతే, ఆ డిజైన్ చూపించండి, ఈ డిజైన్ చూపించండి, ఆ హ్యాంగింగ్స్ పెట్టించండి. కొంతమంది ఉంటారు ఆల్రెడీ పిక్స్ తీసుకొస్తారు, మాకు ఈ పిక్లో ఉన్నట్టు పెట్టేసేయండి, ఈ మోడల్ కావాలి, ఇది కావాలని చెప్పేసి వెళ్ళిపోతారు. కొంతమంది వాట్సాప్ పెడదామంటే మనకు నచ్చినట్టు పెట్టమంటారు, మనకి ఫ్రీ టైంలో ఉన్నప్పుడు పెట్టమంటారు. మనము ఏదైతే పెట్టింటామో అది ఓకే చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా ఓకే. ఈ వేస్ట్ ఎక్కడ కుట్టించుకున్న బ్లౌజు స్టిచ్చింగ్ ఎక్కడ చేయించుకున్నా కూడా సెట్ కాల అని తిరుగుతుంటారు చూడు, డబ్బులు ఎగర కొట్టే బ్యాచ్ అండి వాళ్ళందరూ. వాళ్ళ ఫస్ట్ మీరు దగ్గరకు తీసుకోవద్దండి. కొత్త కస్టమర్ ఎవరన్నా వచ్చి ఒక బ్లౌజ్ శాంపుల్కి ఇస్తాము, అది స్టిచ్చింగ్ బాగుంటేనే మిగతా తెస్తాము అంటారు కదా, వాళ్ళతో మాత్రము మీరు అలా చెప్పిన మెన్షన్ చేసిన వాళ్ళతో మాత్రము డబ్బులు ఇవ్వండి, బ్లౌజ్ ఇవ్వద్దండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం. వాళ్ళతో అమౌంట్ ఇవ్వండి మాత్రము బ్లౌజ్ ఇచ్చి వాళ్ళకి పంపించద్దండి. ఇంక రారనమాట వాళ్ళు. అందరి దగ్గర అట్లనే మనలాగే చెప్పి వాళ్ళ పబ్బం గడిపే టైప్ అండి. అలాంటి వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వకూడదు. ఇవన్నీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే వస్తాయి, ఎవరో చెప్తేనో ఎవరో చేస్తేనే రాదు. అడ్వాన్స్ తీసుకోవడం అనేది మనం ఫస్ట్ నుంచి నేర్పించాలండి టైలర్స్. ఒక్కసారి వాళ్ళకి అడ్వాన్స్ తీసుకోకుండా స్టిచ్చింగ్ చేయడం అలవాటు చేసాము అంటే ఇంకా లైఫ్లో మనము వాళ్ళతో అడ్వాన్స్ అనేది ఇప్పించుకోలేము. అడ్వాన్స్ తీసుకొని వాళ్ళతో బ్లౌజులు ఇప్పించుకోవడం నేర్చుకోండి. లైనింగ్లు, ఫాల్స్ అంతా మనదే కదండి. చాలామంది మన వల్లే వేయమంటారు, వాటికి కూడా ₹1 ఇయ్యరండి. అంతా మన చేతి నుండి మనం ఎవరికో ఒకరు కొట్టింటాము, ఆ కస్టమర్ మనకు అమౌంట్ ఇచ్చి వెళ్ళింటారు కదా. ఒక బ్లౌజే అనుకోండి, ఎవరైనా బాగా ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇచ్చిన ఆ ఒక్క బ్లౌజ్ డబ్బులు కూడా ఈ ఈకోకుండా వాళ్ళకి మనము అమౌంట్ లైనింగ్లు ఫాల్స్లు తేవడానికి ఆ అమౌంట్ అయితే మనం పెట్టి లైనింగ్లు ఫాల్స్లు తెచ్చి వాళ్ళకి వేయాలన్నమాట. ఇట్లా చేస్తారు. మన టైలర్స్ అంతా చేసే మిస్టేక్ ఇదేనండి. అందరూ అబ్జర్వ్ చేసుకొని టైలర్స్ మాత్రం అడ్వాన్స్ తీసుకోవడము వాళ్ళకి కస్టమర్స్కి అలవాటు చేయండి ఫస్ట్ నుంచి. అప్పుడు మాత్రమే మనకి డబ్బులు అనేది ఉంటుంది, కష్టానికి ఫలితం ఉంటుంది. అలా చేయకుండా ఊరికనే మళ్ళీ ఇస్తాం అనే వాళ్ళందరికీ బ్లౌజులు కుట్టించి ఈ టైలరింగ్ ఫీల్డ్ అనేది విరక్తి పుట్టేలాగా చేస్తున్నారు. ఈ ఫీల్డ్లోనే అసలు టైలరింగ్ అంటేనే వద్దు మాకి అనేలాగా చేస్తున్నారనమాట. టైలరింగ్ ఫీల్డ్ అంటేనే విరక్తి పుడుతుంది. శారీస్ కూడా అంతేనండి. నేను రీసెంట్గా తెచ్చిన శారీస్లో మీకు ఒక పిక్ అయితే ఇప్పుడు షేర్ చేశాను. ఈ పిక్స్లో ఉండే శారీస్ తెచ్చాను. నేనైతే ఒక 2 టైమ్ బ్యాక్ నుంచి శారీస్ తెచ్చినప్పటి నుంచి నేను చెప్పేస్తున్నాను, నేనైతే అప్పు ఇయ్యను, క్యాష్ అయితేనే. శారీ మన దగ్గర ఉందనుకోండి, వాళ్ళు కాకుండా ఇంకొకరు కాకుండా ఇంకొకరు 10 మెంబర్స్ చూడండి, 11 మెంబర్ తీసుకున్నా మనకు నో ప్రాబ్లం. శారీ మన దగ్గర ఉంటుంది, వాళ్ళు ఎవరు తీసుకోకుండా మనమైనా వేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు శారీస్ వాళ్ళకి ఇచ్చేసాము, వాళ్ళ హ్యాండ్లో పడ్డాయనుకో, అమౌంట్ ఇవ్వడానికి అది కలర్ పోయింది, అదేం పోదు కానీ కలర్ పోయింది, అది చినిగేంత వరకు కట్టుకుంటారండి. ఒక 100 టైం వాష్ చేసి ఉంటారు, అప్పుడు వాళ్ళకి గుర్తుకొస్తుంది అది కలర్ పోయింది, అది పెయింటింగ్ పోయింది, ఇది పీసు పోయింది, అది పోగు పోయింది అనేది అప్పుడు గుర్తుకొస్తుంది మన కస్టమర్కి. ఎందుకు, డబ్బులు ఇవ్వబడుతుంది కాబట్టి. అందుకనే కలర్ పోయింది, పొట్టు అయింది, షార్ట్ అయింది, లెంత్ సరిపోలేదు అన్నీ గుర్తుకొస్తాయి వాళ్ళకి. సో మనం ఏం చేయాలా, వాళ్ళకి అలా చేస్తారు కాబట్టి శారీ మన దగ్గరే పెట్టుకొని, శారీ నచ్చిందంటే కస్టమరు మనకి అమౌంట్ ఇవ్వడానికి అస్సలు వెనకాడండి. వేరే ఎవరితో ఇప్పించుకొచ్చైనా మనకి ఇస్తారు. మన దగ్గర శారీ పెట్టుకొని అమౌంట్ ఇస్తేనే శారీ ఓపెన్ చేసి విప్పి చూపించి నేను ఎక్స్చేంజ్ చేసుకోను అని ముందే డబ్బులు చేతికి ఇచ్చినాకే విప్పండి. నేను కొన్నిసార్లు చూశాను కస్టమర్ని, ఉప్పిన తర్వాత కూడా ఏదో వంక పెట్టి నో అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఉప్పిన శారీ ఎవరు తీసుకుంటారండి, ఓపెన్ చేసిన శారీని.
అందుకనే ముందే చెప్తున్నాను, ఓపెన్ చేయొద్దు. మీకు హ్యాండ్లకు అమౌంట్ వచ్చిన తర్వాత శారీ ఓపెన్ చేసి చూపించాలి. ఫస్ట్ మనం నేర్చుకోవాలి, క్యాష్ అలవాటు చేయడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.